ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ గడిపే బాల్యానికి, ఉడుకు రక్తంతో ఉరకలు వేసే యవనానికి మధ్యలో ఉండే పీరియడ్నే టీనేజ్ అంటాం. ఈ టీనేజ్లో పిల్లల్లో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు మొదలవుతాయి. 12 ఏళ్లకు మొదలయ్యే ఈ మార్పులు 19 ఏళ్ల వరకు సాగుతాయి. టీనేజ్లోకి రాగానే కొంతమంది పిల్లలు పెద్దవాళ్లాగా బిహేవ్ చేస్తుంటారు. కొంతమంది చిన్నపిల్లలతో కలిసి ఆడుకోవడం, బొమ్మలతో ఆడుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. వాస్తవానికి టీనేజ్లో పిల్లలు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. ఎమోషనల్గా కూడా బాగా ఫ్లక్చువేట్ అవుతుంటారు. వాళ్లలో మెంటల్ స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు వాళ్ళ శరీరం వేగంగా ఎదుగుతుంది. అప్పటి వరకు వాళ్ళ శరీరంలో లేని హార్మోన్లు కొత్తగా ఉత్పత్తి అవడం ప్రారంభమవుతుంది. అలాగే అప్పటి వరకు ఆడుతూ పాడుతూ సాగిన వాళ్ళ చదువు కూడా 8th క్లాస్లోకి రాగానే స్పెషల్ క్లాసులని, ఐఐటి క్లాసులని స్ట్రెస్ కూడా పెరిగిపోతుంది. ఎంత స్ట్రెస్ని తట్టుకుంటూ వాళ్ళ శరీరం ఆరోగ్యవంతంగా ఎదగాలంటే మామూలు పోషణ సరిపోదు. టీనేజ్లోనే కళ్ళజోళ్ళు, కట్టుడు పళ్ళు, తెల్ల జుట్టు, స్కిన్ సమస్యలు, ఊబకాయం, వీక్ డైజెషన్, ఎలర్జీలు, లో ఇమ్యూనిటీ ఇలా అనేక సమస్యలతో జబ్బుల్లో 60 ఏళ్ల వృద్ధులతో పోటీ పడుతున్నారు నేటి టీనేజర్స్. దీనికి ముఖ్యమైన కారణం పోషకాల లోపం. టీనేజ్లో బాగా ఆకలి ఎక్కువగా ఉంటుంది, బాగా తింటారు కదా, ఇక పోషకాల లోపం ఎలా వస్తుంది అని మనకొక డౌట్ రావచ్చు. టీనేజ్లో పోషకాల లోపం రావడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా నో టైం. టీనేజ్లో పిల్లలు చాలా బిజీగా ఉంటారు. చదువు, ఫ్రెండ్స్, చాటింగ్ ఇలా రోజంతా ఫుల్ బిజీ. వాళ్ళు ఆకలి అన్నప్పుడు వాళ్ళకి ఒక ఆరెంజో, ఒక దానిమ్మకాయనో ఇచ్చి మనం ఒలుచుకొని తినమన్నాం అనుకోండి, వాళ్ళకి అంత టైం ఉండదు, ఓపిక ఉండదు. సింపుల్గా వాళ్ళు ఒక జ్యూస్ని కోరుకుంటారు. ప్రతి ఫుడ్లోనూ కూడా వాళ్ళు సింప్లెస్ట్ ఫామ్ని కోరుకుంటారు. అదేవిధంగా ఫుడ్లో వాళ్ళు ఫాస్ట్ ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. టీనేజ్లోకి రాగానే బ్రెయిన్లో రుచి మరియు వాసనలను కంట్రోల్ చేసే ఏరియా బాగా యాక్టివేట్ అవుతుంది. దీనివలన రుచి మరియు వాసనలు గ్రహించే శక్తి అమాంతం పెరుగుతుంది. బ్రెయిన్ ఇలా చేయడానికి గల కారణం టీనేజ్లో శరీర ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. దానికి కావాల్సిన స్థాయిలో పోషకాలను అందించడం కోసం మన ఆకలిని పెంచడానికి బ్రెయిన్లోని రుచి మరియు వాసనలు గ్రహించే శక్తి పెరుగుతుంది. అయితే ఇదే ఇప్పుడు టీనేజర్స్కి ఒక డిసడ్వాంటేజ్గా మారింది. స్మెల్, టేస్ట్ పెర్సెప్షన్ పెరగడం వలన హెవీ సాల్ట్, ఆయిల్, ఫ్లేవర్స్ ఉన్న జంక్ ఫుడ్ని టీనేజర్స్ ఎక్కువగా తింటూ వాటికే ఎడిక్ట్ అయిపోతున్నారు. దాదాపు వీటితోనే వాళ్ళ కడుపు నింపేసుకుంటుంటారు. ఈ ఫుడ్స్ కేవలం క్యాలరీలను ఇస్తాయి. ఇవి ఎటువంటి మైక్రోన్యూట్రియంట్స్ను ఇవ్వవు. మైక్రోన్యూట్రియంట్స్ అంటే విటమిన్స్, మినరల్స్. మరో కారణం అడ్వర్టైజ్మెంట్స్. జంక్ ఫుడ్ కంపెనీలకు ఈజీగా టెంప్ట్ అయ్యే ఏజ్ గ్రూప్ టీనేజర్స్ని బాగా తెలుసు. చిప్స్, నూడిల్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ టీనేజర్స్ను టార్గెట్ చేసే విధంగా యాడ్స్ తయారు చేస్తారు. ఈ యాడ్స్లో ఎక్కువగా టీనేజర్స్ కనిపిస్తారు, లేదా టీనేజర్స్ ఎక్కువగా ఆరాధించే ఫిల్మ్ స్టార్స్ కనిపిస్తారు. దీనివల్ల టీనేజ్లో ఉన్నవాళ్ళు జంక్ ఫుడ్కి బాగా అట్రాక్ట్ అవుతారు. ఈటింగ్ డిజార్డర్స్. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిల్లో ఫ్యాట్ పెరుగుతుందని పాలు, పప్పు, నెయ్యి, అన్రిఫైన్డ్ ఆయిల్స్ వీటన్నిటిని టోటల్గా అవాయిడ్ చేస్తుంటారు. వీటి వల్ల కూడా పోషకాల లోపం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం టీనేజర్స్లో ముఖ్యంగా ఎలాంటి పోషకాల లోపం ఏర్పడుతుంది, ఆ పోషకాల లోపం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ పోషకాల లోపాన్ని ఎలా అధిగమించాలనేది చూద్దాం. ముందుగా టీనేజర్స్లో ఎక్కువగా కనపడే పోషక లోపం ప్రోటీన్ లోపం. టీనేజర్స్ చాలా వరకు స్నాక్స్తోనే కడుపు నింపుకుంటారు. జంక్ ఫుడ్లో ఎలాంటి ప్రోటీన్స్ ఉండవు. మగపిల్లల్లో మజిల్ మాస్ పెరగడానికి, ఆడపిల్లల్లో ఒబెసిటీ రాకుండా ఉండడానికి ప్రోటీన్ అనేది చాలా అవసరం. టీనేజ్లో ఎంజైమ్స్, హార్మోన్స్ తయారీ చాలా ఎక్కువగా జరగాల్సి ఉంటుంది. వీటి తయారీకి ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా అవసరమవుతుంది. సరైన మొత్తంలో ప్రోటీన్లు తీసుకోకపోతే హార్మోన్ల ఉత్పత్తి సరిగ్గా జరగక ఎదుగుదల అనేది దెబ్బతింటుంది. టీనేజ్లో ప్రోటీన్ సరిగ్గా తీసుకోకపోతే యుక్త వయసులో, మధ్య వయసులో అనేక సమస్యలు వస్తాయి. ప్రోటీన్స్ ఎక్కువగా మాంసం, పప్పుల్లో ఉంటాయని మనందరికీ తెలుసు. అయితే మాంసంలో ఉండే ప్రోటీన్స్కి, పప్పులో ఉండే ప్రోటీన్స్కి డిఫరెన్స్ ఉంటుంది. అదేంటి ఇప్పుడు చూద్దాం. ప్రోటీన్లు ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి కంప్లీట్ ప్రోటీన్లు, 2 ఇన్కంప్లీట్ ప్రోటీన్లు. కంప్లీట్ ప్రోటీన్ అంటే ఏ ప్రోటీన్ ఫుడ్ అయితే మన శరీరానికి అవసరమైన 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్లను అందిస్తుందో దాన్ని
కంప్లీట్ ప్రోటీన్ అంటారు. మాంసం, గుడ్లు, పాలు కంప్లీట్ ప్రోటీన్కి ఉదాహరణలు. ఏ ప్రోటీన్ ఫుడ్లో మనకు ఆవశ్యకమైన 9 అమైనో ఆమ్లాలు అన్నీ ఉండవో వాటిని ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ అని అంటారు. ఉదాహరణకి పప్పులు, గింజలు, పండ్లు మొదలైనవి. అందుకే శాకాహారం తీసుకునే వాళ్ళు ప్రోటీన్ యొక్క కంప్లీట్ బెనిఫిట్స్ పొందాలంటే ఒకే ఫుడ్ మీద డిపెండ్ అవ్వకుండా ఫుడ్స్ మారుస్తూ ఉండాలి. అలాగే పాలు, పనీర్ అంటే చీజ్ మొదలైనవి తీసుకోవడం ద్వారా యానిమల్ ప్రోటీన్ని అంటే కంప్లీట్ ప్రోటీన్ని కూడా పొందగలుగుతారు. టీనేజ్లో బాడీ బిల్డింగ్ చేసే అబ్బాయిలు, స్పోర్ట్స్ ఆడే అమ్మాయిలు ప్రోటీన్ కోసం ప్రోటీన్ పౌడర్స్పై ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. కానీ టీనేజ్లో మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా యాక్టివ్గా, డైనమిక్గా ఉంటుంది. ఎలాంటి ప్రోటీన్ అయినా అరిగించుకోగలే శక్తి ఉన్నప్పుడు ఫుడ్ బదులుగా ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం అర్థం లేని పని. వే ప్రోటీన్ లాంటి ప్రోటీన్ పౌడర్లు ప్రమాదకరమైనవి కానప్పటికీ కూడా వాటిని తయారు చేసేటప్పుడు హీటింగ్ చేయడం, కెమికల్ ట్రీట్మెంట్ చేయడం మొదలైనవి చేస్తారు. దీనివల్ల ఆ ప్రోటీన్స్ డీనేచర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కేవలం ప్రత్యేక సందర్భాల్లో మినహా ప్రోటీన్ పౌడర్ల జోలికి పోకుండా ఉండడం మంచిది. టీనేజ్లో ఏర్పడే మరొక పోషక లోపం ఐరన్ లోపం. టీనేజ్లో మజిల్స్ బాగా వేగంగా పెరుగుతుంటాయి. శరీరం పెరిగినప్పుడు రక్తం యొక్క పరిమాణం కూడా దానికి అనుగుణంగా పెరగాల్సి ఉంటుంది. అలాగే అమ్మాయిలు పీరియడ్స్లో లాస్ అయ్యే బ్లడ్ రీప్లేస్ అవ్వాలి. వీటన్నిటికీ ఐరన్ ఎక్కువగా అవసరమవుతుంది. అమ్మాయిలకైతే రోజుకి 15 మిల్లీగ్రాములు, అబ్బాయిలకైతే రోజుకి 11 మిల్లీగ్రాముల ఐరన్ అవసరమవుతుంది. ఈ ఐరన్ ఎలాంటి ఫుడ్స్లో మనకు లభిస్తుంది? నాన్ వెజ్ తినేవారైతే షెల్ ఫిష్ అంటే రొయ్యలు, పీతలు, నత్తలు, ఆల్చెప్పలు, ముఖ్యంగా ఆల్చెప్పల్లో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. అలాగే ఆర్గన్ మీట్స్ అంటే లివర్, కిడ్నీ మొదలైన వాటిల్లో కూడా ఐరన్ అధిక మొత్తంలో ఉంటుంది. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే శనగలు, కందులు, మినుములు వీటన్నిటినీ పొట్టుతో పాటు తింటే మంచి ఐరన్ పొందవచ్చు. ఇక ఆకుకూరలు, పాలకూర, తోటకూర మొదలైన ఆకుకూరల్లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇంకా ఐరన్ లభించే ఫుడ్స్ గుమ్మడి గింజలు, బ్రొక్కోలి, బ్రౌన్ రైస్, యాపిల్, పొమగ్రనేట్, వాటర్ మెలన్ వీటన్నిటిలో కూడా ఐరన్ అధికంగా ఉంటుంది. తరువాతి పోషక లోపం కాల్షియం. టీనేజ్లో ఎముకలు కూడా బాగా వేగంగా పెరుగుతాయి. మన మొత్తం ఎముకల బరువులో 45% బరువు టీనేజ్లోనే పెరుగుతుంది. టీనేజ్లో రోజుకి 1200 నుండి 1300 మిల్లీగ్రాముల కాల్షియం అవసరమవుతుంది. టీనేజ్లో కాల్షియం లోపం ఏర్పడితే భవిష్యత్తులో ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ సంభవించే ప్రమాదం ఉంటుంది. టీనేజ్లో డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే తగిన మొత్తంలో కాల్షియం తీసుకోవాలి. టీనేజర్స్లో కాల్షియం లోపం ఎందుకు ఏర్పడుతుంది? కాల్షియం ముఖ్యంగా పాలు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, బీన్స్, గింజలు, బాదం, చేపలు మొదలైన వాటిల్లో అధికంగా ఉంటుంది. అయితే చాలా కారణాల వల్ల టీనేజర్స్ పైన చెప్పిన ఫుడ్స్లో చాలా వాటిని అవాయిడ్ చేస్తుంటారు. దీనివల్ల వాళ్ళ డైలీ కాల్షియం రిక్వైర్మెంట్ని మీట్ అవ్వలేకపోతుంటారు. మరి టీనేజర్స్ వాళ్ళ డైలీ కాల్షియం రిక్వైర్మెంట్ను మీట్ అవ్వాలంటే ఏం చేయాలి? పాలు వల్ల వెయిట్ గెయిన్ అయిపోతామనుకునేవారు వెన్న తీసిన పాలు, మజ్జిగ వాడుకోవచ్చు. ఆకుకూరల్ని ఎగ్తో మిక్స్ చేసి కానీ, రోటీలతో మిక్స్ చేసి కానీ తినచ్చు. బాదం గింజలు, నువ్వులు నానబెట్టుకొని తినడం ద్వారా కూడా కాల్షియాన్ని పొందొచ్చు. అలాగే ఇడ్లీ, దోశ మొదలైనవి తినేటప్పుడు వాటిల్లో చట్నీ బదులుగా కరివేపాకు పొడి, మునగాకు పొడి వంటివి ఉపయోగించవచ్చు. ఈ రెండిట్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఈ విధంగా టీనేజర్స్ వాళ్ళ డైలీ కాల్షియం రిక్వైర్మెంట్ని మీట్ అవ్వచ్చు. టీనేజ్లో ఏర్పడే మరొక లోపం విటమిన్ డి లోపం. ఎందుకంటే ఒకప్పుడు టీనేజ్లో పిల్లలు ఎండల్లో తిరుగుతూ ఆడుకుంటూ టైం స్పెండ్ చేసేవారు. కానీ ఇప్పుడు పిల్లలు ఆటలు కూడా ఇంట్లోనే, వీడియో గేమ్స్, మొబైల్ చాటింగ్ ఇలా. ఇక కొంతమంది అయితే స్కిన్ ట్యాన్ అవుతుందని అసలు ఎండలోకి రారు. అలాగే ఎండలోకి వచ్చిన సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేసుకుంటారు. దీనివల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. టీనేజ్లో విటమిన్ డి డెఫిషియన్సీ ఏర్పడితే భవిష్యత్తులో డయాబెటిస్, హార్ట్ డిసీజ్, ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఫుడ్లో తీసుకునే కాల్షియం మన రక్తంలోకి అబ్జర్వ్ అవ్వాలంటే మన బాడీలో విటమిన్ డి ఉండాలి. విటమిన్ డి
మన బ్రెయిన్లో సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ స్థాయిని పెంచుతుంది. ఈ హార్మోన్ మనల్ని ఆనందంగా ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. అందుచేత విటమిన్ డి లోపం ఉన్న టీనేజర్స్ ఎమోషనల్గా అప్సెట్ అవ్వడం, డిప్రెషన్లోకి వెళ్ళడం కూడా జరుగుతుంది. విటమిన్ డి మనకు ఫుడ్ ద్వారా లభిస్తుంది, అలాగే సూర్యరశ్మి నుంచి కూడా లభిస్తుంది. అందుకే దీన్ని ఫ్రీ విటమిన్ అని కూడా అంటారు. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎక్కువగా చేపలు, తర్వాత మాంసం, గుడ్లు, పాలు మొదలైన వాటిల్లో విటమిన్ డి ఉంటుంది. వెజిటేరియన్స్ అయితే మష్రూమ్స్ విటమిన్ డికి మంచి సోర్స్. ఇక విటమిన్ డి కలిపిన పాలు, ఆరెంజ్ జ్యూస్, వంట నూనెలు మార్కెట్లో దొరుకుతాయి. వీటిని ఫోర్టిఫైడ్ ఫుడ్స్ అంటారు. ఉదయాన్నే 10 నిమిషాలు ఎండలో నుంచుంటే మన శరీరానికి కావలసినంత విటమిన్ డిని ఫ్రీగా పొందొచ్చు. టీనేజ్లో ఏర్పడే మరొక పోషక లోపం జింక్. జింక్ లోపం రావడానికి ముఖ్య కారణం ఎదిగే పిల్లల్లో ఆహారం ద్వారా పొందుతున్న జింక్ కన్నా శరీరంలో జింక్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జింక్ లోపం ఏర్పడుతుంది. జింక్ లోపిస్తే ఎదుగుదల సరిగ్గా ఉండదు. జుట్టు రాలిపోవడం లేదా బాల నెరుపు అంటే చిన్న వయసులోనే జుట్టు తెల్లగా అయిపోవడం, ప్రత్యుత్పత్తి వ్యవస్థలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం, ప్రత్యుత్పత్తి హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం, రుచి వాసన మందగించడం, ఆకలి తగ్గిపోవడం ఇవన్నీ కూడా జింక్ లోపం వల్ల ఏర్పడతాయి. టీనేజ్లో ఆల్కహాల్ తీసుకున్నా కూడా జింక్ లోపం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అలాగే అబ్బాయిల్లో జింక్ లోపం ఉంటే వాళ్ళు యుక్త వయసులోకి వచ్చిన తర్వాత స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మొదలైనవి కూడా ఉంటాయి. జింక్ లోపం రాకుండా ఏ ఫుడ్ తీసుకోవాలో చూద్దాం. మాంసాహారం తినేవాళ్ళకి మాంసం, రొయ్యలు, పీతలు, నత్తలు మొదలైన వాటిలో జింక్ ఎక్కువగా ఉంటుంది. ఇక శాకాహారంలో పప్పులు, ధాన్యాలు, గింజలు, పాలు మొదలైన వాటిల్లో జింక్ మంచి స్థాయిలో ఉన్న శాకాహారుల్లో జింక్ లోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం పాలిష్ పట్టిన గింజలు ఆహారంగా తీసుకోవటం. ఇప్పుడు మనం తినేవన్నీ పాలిష్ పట్టినవే. పాలిష్ పెట్టిన బియ్యం, పప్పులు ఇవి తింటున్నాం. జింక్, విటమిన్ బిలు గింజల యొక్క పొట్టులోనే అధికంగా ఉంటాయి. శాకాహారులు జింకు, విటమిన్ బిలు సమృద్ధిగా పొందాలంటే పాలిష్ రైస్ బదులు బ్రౌన్ రైస్ కానీ సెమీ బ్రౌన్ రైస్ కానీ ఉపయోగించాలి. అలాగే అన్పాలిష్డ్ పప్పులు ఉపయోగించాలి. పాలిష్ పట్టని మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు మొదలైనవి వాడాలి. వీలైతే వాటిని పొట్టుతో వాడాలి. మనం తినే ధాన్యాల్లో, పప్పుల్లో జింక్ అధిక మొత్తంలో ఉన్న ఆ ధాన్యాల్లో, పప్పుల్లో ఉండే ఫైటిక్ యాసిడ్ అనే పదార్థం ఆ జింక్ మన శరీరంలోకి అబ్జర్బ్ అవ్వకుండా చేస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? దీనికి 3 రకాల పరిష్కారాలున్నాయి. 1. ధాన్యాల్ని, పప్పుల్ని నానబెట్టడం. గింజల్ని, ధాన్యాల్ని నానబెట్టినప్పుడు ఫైటిక్ యాసిడ్ యొక్క ప్రభావం తగ్గుతుంది. 2. మొలకెత్తించటం. గింజలని, ధాన్యాలని మొలకెత్తించినప్పుడు అందులోని ఎంజైమ్స్ ఫైటిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తాయి. 3. పులియబెట్టడం. బ్రౌన్ రైస్తో చేసిన చద్దన్నం, పులిసిన దోసపిండి మొదలైనవి. ఈ పద్ధతుల్లో తింటే శాకాహారులు కూడా జింక్ లోపాన్ని అధిగమించవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న పోషకాలన్నీ మాంసాహారంలో చాలా సులువుగా లభ్యమవుతాయి. అయితే మాంసాహారంలో కూడా ఒక సమస్య ఉంది. మాంసాహారంలో మైక్రోన్యూట్రియంట్స్ పుష్కలంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం మాంసాహారం ఉత్పత్తి చాలా లోపభూయిష్టంగా తయారైంది. చెరువుల్లో పెంచిన చేపలు, రొయ్యలు, షెడ్లలో పెంచిన కోళ్లు, ఆవులు, గేదెలకు హార్మోన్ షాట్లు, యాంటీబయాటిక్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఎక్కువగా తింటే ఆ హార్మోన్లు మన శరీరంలో ప్రవేశించడం ద్వారా మన బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి మగపిల్లలకు బ్రెస్ట్లు, ఆడపిల్లలకు మీసాలు, గడ్డాలు, ఇంకా పీసీఓ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మాంసాహారం తినేవాళ్ళు సహజ సిద్ధమైన పద్ధతుల్లో పెంచబడిన జంతువుల యొక్క మాంసాన్ని తినడమే మంచిది. సో టీనేజ్లో ఈ 5 పోషకాల లోపం రాకుండా చూసుకోగలిగితే యంగ్ ఏజ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ చదువు, కెరియర్, మ్యారేజ్ లైఫ్లో ఎదురయ్యే అనేక ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి కావలసిన శారీరక దారుఢ్యాన్ని, మానసిక దారుఢ్యాన్ని కలిగి లైఫ్ను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇవి ఫ్రెండ్స్ టీనేజ్లో ఏర్పడే వివిధ పోషకాల లోపాలు మరియు వాటి నివారణ మార్గాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఎడ్యుస్కోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ సలహాలు సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో